పార్వతీపురం మన్యం జిల్లా జయమ్మవలస మండలం చినమేరంగి కోటలో మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి పెరిగిన విద్యుత్ ఛార్జీలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒప్పందాల వల్లే ప్రజలపై కోట్ల మేర భారం పడుతుందన్నారు. ఎప్పటికైనా ప్రతిపక్షంపైన నిందలు వేయటం మాని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచి సామాన్య ప్రజల మీద మోపినటువంటి భారం ఏదైతే ఉందో దానిని నిరసిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దానిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అన్న చందంగా ఈరోజు అందరికీ నమస్కారం. నేను మీ పాముల